గ్రేడ్ 1 వీఆర్ఓలకు సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో 47 మందికి గాను 17 మందిని వివిధ కారణాల రీత్యా సంబంధిత శాఖ పరీక్షలు రాయలేకపోయారని రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రరాజు తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రరాజు మాట్లాడుతూ ఈ పదోన్నతుల్లో కొన్ని నిబంధనలతో రాష్ట్రంలో 650 మందికి గాను దాదాపు 450 మంది శాఖ ఇతర పరీక్షల్లో ఉత్తీర్ణత అయినట్లు చెప్పారు. వీరిలో కొంతమందికి పరీక్షలు గత ప్రభుత్వం సకాలంలో నిర్వహించకపోవడం, అలాగే ఏపీపీఎస్సీ వారు ఇచ్చిన సిపిటి పరీక్షలు వెలువరించిన ప్రకటనలో గ్రేడ్ 1 వీఆర్ఓలకు మాత్రమే ఇచ్చారని అన్నారు. తమ సమస్యలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేందుకు రావడం జరిగిందని ఆయన మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అనిశెట్టి రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు కెవి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ఏఎస్వి తమ్మారావు, ఎం కిషోర్, పివి తాతారావు తదితరులు పాల్గొన్నారు. అమలు కూడా ఎందుకంటే ఇప్పుడు రకాలుగా గతంలో 2008లో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వీఆర్ఓలు అందరూ కూడా చాలా ఇబ్బంది ఇస్తుంది. ఎందుకంటే ఉన్న గ్రేడ్ 1 వీఆర్ఓల్ని ఎగ్జిస్టింగ్ వీఆర్ఓలు అందరినీ కూడా ఎంఆర్ఓ డీడీలో అక్కడ 2019 తర్వాత వీఆర్ఓలు అందరూ కూడా అటు పంచాయతీ సెక్రటరీలు అలాగే మున్సిపల్ కమిషన్ డీడీ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే రెవెన్యూ చేయాలి తప్పితే రెవెన్యూ సంబంధం లేని ఇతర పనులన్నీ కూడా మా వీఆర్ఓలు చాలా ఇబ్బందులు పొందుతున్నారు. ఈ విషయంపై మేము గౌరవ రెవెన్యూ మంత్రి గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. అందరికీ డీడీఓ కూడా తహసీల్దార్ ఇంట్లో చేయమంటున్నాం. అలాగే తీసుకోవస్తున్నా కూడా మమ్మల్ని వీఆర్ఓగా సీనియర్లుగా ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ డీడీఓగా మమ్మల్ని నియమిస్తే మెరుగైన సేవలకి మేము చేపిస్తాం. రెవెన్యూలో ఏదైనా చేయగల శక్తి ఒక డిపార్ట్మెంట్గా ఉంది. తుఫాన్లు కానీ ఎలక్షన్ కానీ ఏదైనా చేయవలసిన శక్తి మా దగ్గర ఉంది. అందువల్ల చేసి ఇష్టంలో ఈ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించి రాజుకు కూడా మా గ్రామ రెవెన్యూ చేస్తాం. అందులో భాగంగా మంది టెస్టులు పాస్ అయ్యి జీవో ప్రకారం మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా 17 మందికి ఆ జీవో ప్రకారం సర్వే ట్రైనింగ్ని లేకపోతే ఇతర టెస్టులు కానీ పాస్ అవ్వడం వారిని కూడా షోకాస్ ఇచ్చి మిమ్మల్ని ఎందుకు జీవో ప్రకారం రివర్షన్ చేయకూడదని అడిగారు. దాని మీద ఏంటంటే మరి రాష్ట్ర అధ్యక్షుల వారు స్పందించారు. వెంటనే రాష్ట్ర కార్యాలయం CCIలో కూడా ఈ విషయమే స్పందించడం జరిగింది. అయితే రాష్ట్రంలో మొదటిసారిగా కాకినాడ జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో ఈ వచ్చిన దాన్ని కాబట్టి అది మన జిల్లా వారికి దృష్టి తీసుకొచ్చి మరి ఇసును పరిష్కరించవలసిందిగా అందుకు రాష్ట్ర అధ్యక్షులు అలాగే గ్రేడ్ 2లు కూడా గ్రేడ్ 2 వీఆర్ఓలు చాలామంది పాస్ అవ్వలేదు. కూడా ఒక టైం ఇచ్చి వాళ్ళకు కూడా పాస్ కోరడం జరిగింది. కాబట్టి ఈ ఇసు మీద కలెక్టర్ గారిని కలవడానికి మా రాష్ట్ర అధ్యక్షుల వారితో మేము